బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి చేశారు. కరీంనగర్ నుంచి వార్ మొదలైందని ప్రకటన చేశారు. అందరూ దొంగలు ఒక్కటయ్యారని తాజాగా విమర్శలు గుప్పించారు. రాజా సింగ్ కామెంట్లు కమలం పార్టీలో కాకరేపుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ ను బీజేపీలో కలపాలనే ప్రతిపాదన వచ్చిందంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను రాజా సింగ్ సమర్థించడం సంచలనంగా మారింది. ఆఫ్ ది రికార్డ్ కవిత మాట్లాడినది నిజమేనని చెప్పిన రాజా సింగ్ పెద్ద ప్యాకేజీ దొరికితే మా వాళ్లు కూడా బీఆర్ఎస్ తోనే కలిసిపోతారని కామెంట్ చేశారు. తన పార్టీ వాళ్లు కుమ్మక్కయ్యారని, కాబట్టే బీజేపీకి నష్టం జరిగిందని చెప్పారు. రాజా సింగ్ వరుసగా చేస్తున్న ప్రకటనలు తెలంగాణ బీజేపీలో దుమారం రేపుతున్నాయి. బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ నుంచి వార్ మొదలైందని ప్రకటన చేశారు. అందరూ దొంగలు ఒక్కటయ్యారని తాజాగా విమర్శలు గుప్పించారు. రాజా సింగ్ చేసిన కామెంట్స్ పై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. అనుష, బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య గతంలోనే ఇటు పొత్తు అంశం కూడా వచ్చిందని కూడా ఆయన చెప్పారు. మరి బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రతిపాదన నిజమేనని కూడా రాజా సింగ్ నిన్న ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే కవిత చిట్చాట్ తర్వాత ఆయన వీడియోను కూడా రిలీజ్ చేశారు. మనం నిన్న చూసాం. అది ఇటు బీఆర్ఎస్ బీజేపీ నేతల్లో పెను సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులు అంటే కవిత లిక్కర్ కేసులో జైలుకి వెళ్లిన తర్వాత మరి తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ బీజేపీ మధ్య అంతర్గతంగా ఒప్పందం జరిగింది అనే మాటను కూడా తాను నమ్ముతున్నాను కూడా చెప్పారు. మరి కవిత చేసినటువంటి నిన్న చిట్చాట్ లో మాత్రం మరి ఆమె చేసినటువంటి అన్ని వ్యాఖ్యలు కూడా తను నిజమని నమ్ముతున్నట్టు కూడా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా నిన్న స్పష్టం చేశారు. ఈ రోజు మరోసారి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటు కరీంనగర్ నుంచి వార్ మొదలైనట్టు కూడా ప్రకటన చేశారు. మరి అందరూ దొంగలు ఒకటారని కూడా విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే రాజా సింగ్. మరి రాజా సింగ్ కామెంట్లు ఇటు కమలం పార్టీలో కూడా కాకరేపుతున్నాయి. అంటే ఒకవైపు ఎమ్మెల్యేగా ఉంటూనే మరోవైపు ఈ రకంగా సొంత పార్టీ నేతల పట్ల అదేవిధంగా బీజేపీ నేతల పట్ల ఆయన ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం ఇటు బీజేపీ నేతలు కూడా కొంతవరకు ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ బీజేపీలో కలపాలనే ప్రతిపాదన వచ్చిందంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా నిన్న వ్యాఖ్యలు కూడా చేశారు. మరి రాజా సింగ్ సమర్థించడం సంచలనంగా మారింది. ఇదే విషయంపై కూడా ఇటు నాంపల్లి బీజేపీ ఆఫీస్ లో కూడా కొంతవరకు చర్చ కూడా దారితీసింది. ఈ విషయంపై కూడా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఆరాధించినట్టు తెలుస్తోంది. మరి ఈ రకంగా సొంత పార్టీ నేతల పట్ల మరి ఇటు బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు అంతర్గతంగా ఇటు ఒక పార్టీలో చేరేందుకు కూడా ఒప్పందం కుదిరిందని కూడా నిన్న రాజా సింగ్ చేశారు. కాబట్టి మరి ఇదే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారేది. మరి ఇదే విషయంపై మరి బీజేపీ నాయకులు ఏం చెప్తారో చూడాలి. మరి ఈ రకంగా మరి ఇది కొత్తే కాదు. ఎమ్మెల్యే రాజా సింగ్ కి గతంలో కూడా పలు సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. మరి గతంలో కూడా ఒకసారి ఆయనపై కూడా షోకాస్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. మరి గతంలో మరి ప్రజెంట్ ఈ యొక్క వ్యాఖ్యల పట్ల కూడా ఇటు బీజేపీ నేతలు కూడా కొంతవరకు తీవ్రమైన చర్చ కూడా దారితీస్తుందని చెప్పుకోవచ్చు. మరి పెద్ద ప్యాకేజ్ దొరికితే మరి బీజేపీ నేతలు కూడా బీఆర్ఎస్ తో కలిసిపోతారని కూడా నిన్న కామెంట్లు చేశారు రాజా సింగ్. మరి తమ పార్టీ వాళ్ళు కుమ్మెక్కారు కాబట్టి బీజేపీకి నష్టం జరిగింది. మరి గత 2 పర్యాలు అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో గానీ ఎంపీ ఎన్నికల్లో గానీ కూడా ఎక్కువ స్థానాలు వచ్చేది ఉన్నాయి. కానీ కొంతమంది బీజేపీ సంబంధించిన నేతలు బీఆర్ఎస్ తో కుమ్మక్కు కావడంతోనే మరి బీజేపీకి తీవ్రమైన నష్టం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మరి తెలంగాణలో ఎప్పుడో బీజేపీ గవర్నమెంట్ ఏర్పడాల్సింది. కానీ కొంతమంది బీజేపీ సంబంధించిన నేతలు గాని కోవట్లు గాని మరి బీఆర్ఎస్ తో కలవడంతోనే మరి బీజేపీ పార్టీ కొంతవరకు తీవ్ర నష్టం జరిగిందంటూ కూడా నిన్న ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా మాట్లాడడం జరిగింది. మరి ఈ విషయంపై కూడా మరి ఇటు బండి సంజయ్ గాని కిషన్ రెడ్డి గాని మరి ఇతర బీజేపీ సంబంధించిన సీనియర్ నేతలు ఏ చెప్తారో చూడాలి. మరి ప్రజలు మాత్రం రాజా సింగ్ చేసినటువంటి హాట్ కామెంట్స్ ఇటు బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు కూడా కొంతవరకు ప్రకంపనలు సృష్టిస్తుంది. మరి తీవ్రంగా బీజేపీ నేతలు కూడా రాజకీయ దుమారం కూడా చేయగలుగుతుంది కాబట్టి మరి ఇది ఎంతవరకు దారిస్తుందో చూడాలి. మరి బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రతిపాదన నిజమేనని కూడా రాజా సింగ్ కూడా నేను స్పష్టం చేశారు. మరి గతంలో కూడా ఈ విషయం కూడా చర్చకు వచ్చిందని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. కాబట్టి మరి ఈ విషయంపై మరి ఈ రకంగా బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు ఉద్దేశిస్తూ రాజా సింగ్ మాట్లాడిన విషయంపై మరి ఇటు బీజేపీ నేతలు ఏమైనా ఆయనపై యాక్షన్ తీసుకుంటారో చూడాలి. మరి ప్రజెంట్ మాత్రం ఇదే హాట్ టాపిక్ గా మారింది.
మరి దీనిపై ఇటు బీజేపీ హైకమాండ్ కానీ రాష్ట్ర నాయకత్వం కానీ మరి రాజసింగ్ కాబట్ల విషయంలో మరి పార్టీ పరంగా ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీని విమర్శించడం, పార్టీకి సంబంధించిన నేతలను విమర్శించడం పట్ల మరి ఈ రకంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందనే సంకేతాలకు సంబంధించి కూడా గతంలో నిజమేనని కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి మరి దీనిపై ఆయనపై ఆయన యాక్షన్ తీసుకుంటారో లేదో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి ప్రజెంట్ బీజేపీ ఎమ్మెల్యే కుల్కబాల్ ఎమ్మెల్యే రాజసింగ్ చేసిన వ్యాఖ్యలు ఇటు బీజేపీ నేతల్లో కొంతవరకు ప్రకటనలు అయితే సృష్టిస్తున్నాయి. అనుష. రైట్ సతీష్, థ్యాంక్ యూ.